నిరసన కార్యక్రమానికి పిలిపించినట్టుగా తెలుస్తా ఉంది. దేనికోసం మీరు నిరసన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి ఒక పక్కన ఇప్పటికే నిరుద్యోగులంతా నిరసన చేస్తా ఉంటే, అధికార పార్టీలో ఉన్నటువంటి మీరు అధికార ప్రతినిధి అయినటువంటి చెనగాని దయాకర్ ఇయాల నిరసన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? మీరు ఇయాల ఈరో అరెస్ట్ కావడానికి? ఈరోజు ప్రధానమైన ఉద్దేశ్యం ఏంటంటే కేటీఆర్ ఈ వారం 15 రోజుల నుంచి నిరుద్యోగుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం, నిరుద్యోగుల పట్ల కొంతమంది ముసుగు వేసుకొని కొంతమంది పరీక్షలు రాయనీయకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ రోజు ఆయన ట్విట్టర్లో ప్రభుత్వాన్ని విమర్శించడం, ముఖ్యమంత్రి గారిని విమర్శించడం, ఇప్పుడు వాళ్ళకు వాళ్ళే పోలీసు వాళ్ళ దగ్గర పోయి పోలీసు వాళ్ళు కొట్టిరని వాళ్ళ మనుషులే పోలీసు వాళ్ళ ముసుగులు వచ్చి పోలీసు వాళ్ళ మీద ఇది చేయడం, ప్రభుత్వంపై నిందలు వేయడం, నిరుద్యోగులు పరీక్షలు రాయకుండా అడ్డుకునే ప్రయత్నం జరగడం. 10 ఏళ్ల కాలంలో కేటీఆర్ ఉద్యోగాలు ఇవ్వకుండా, అసలు గ్రూప్ 1 జరగకుండా, డిఎస్సి జరగకుండా, గ్రూప్ 2 జరగకుండా, అసలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉంటే, ముఖ్యమంత్రి గారిని పదే పదే ట్విట్టర్లో అనేక రకాలుగా మీడియాలో నిందించడం అనేది సరికాదని కేటీఆర్ని ఈరోజు దిష్టిబొమ్మ దగ్గదని కూడా ప్రయత్నం చేయడం, నిరసన తెలిపినాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ప్రజలు ఒక్కసారి కేటీఆర్ని చీకొట్టిన తర్వాత కూడా ఇంకా బుద్ధి మారలేదు కాబట్టి నిరుద్యోగుల వైపు మళ్ళీ ఒకసారి ముసుగు వేసుకొని నిరుద్యోగులు మోసం చేసే ప్రయత్నం జరుగుతుంది. నేను అంటా ఉన్నాను, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు కాంగ్రెస్ నిందించే ప్రతి ఒక్కరికి కూడా సవాల్ చేస్తూ ఉన్నాను. మీ బీఆర్ఎస్ కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో ప్రతిపక్షాలు బీజేపీ మాట్లాడకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం ఏంటంటే, కాంగ్రెస్ వచ్చిన తర్వాత 7 ఏళ్లలో 28,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. నీ హయాంలో గురుకులాలు నింపకపోతే ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత భర్తీ చేసింది, నియామకాలు ఇచ్చింది. ఇవాళ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, డిఎస్సి కానీ, గ్రూప్ 3 కానీ అనేకమైనటువంటి 10 ఏళ్ల కాలంలో మరుగునబడి లీకేజీ, ప్యాకేజీ, అక్రమాలు జరిగినటువంటి ఉద్యోగాలకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వాటికి మోక్షం కలుగుతూ ఉంది. ఇవాళ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పెడితే దాదాపు 3 లక్షల మంది రాశారు. ఇవాళ రేపు ప్రిలిమ్స్ మెయిన్స్ జరగబోతుంది అక్టోబర్లో. ఇవాళ డిఎస్సి జరగబోతూ ఉంది. అంటే ప్రభుత్వం ఒక ప్రక్రియ ద్వారా కొనసాగిస్తూ తెలంగాణలో ఉన్నటువంటి మేధావుల్ని, ప్రొఫెసర్ని అన్ని అధ్యయనం చేసి ఆలోచన చేస్తుంటే పరీక్షలు వాయిదా వేయాలి, పరీక్షలు వాయిదా వెనకాల కేటీఆర్ కుట్ర ఉంది. ఇవాళ కొంతమంది యూట్యూబర్లను కూడా అడ్డు పెట్టుకొని, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని ఒక తెలంగాణలో ఉన్నటువంటి దిగజారు రాజకీయాల కేటీఆర్ పాల్పడతా ఉండు. నేను అంటా ఉన్నాను, తెలంగాణ నిరుద్యోగ యువతకు ఫస్ట్ చెంపలు వేసుకొని క్షమాపణ చెప్పాలి కేటీఆర్ అంటా ఉన్నాను. తెలంగాణ నిరుద్యోగులకు ఒక జవాబుదారీగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు నేను ఒక కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కూడా ప్రజలకు చెప్పకపోతే నాలో నైతికత ఏముంటుంది? ఇవాళ ప్రభుత్వం ఒక మంచి చేస్తూ ఉంది, ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. 11,000 పోస్టుల్ని డిఎస్సి పోస్టులు వేసింది. అసలు కేసీఆర్ డిఎస్సి అనే పదాన్ని మొత్తం కూడా తీసేసింది కదా. కేజీ టు పీజీ విద్య పెట్టి 10 ఏళ్ళు ఏమి గడ్డి బిక్కిండా కేసీఆర్ హరీష్ రావులు? ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడుతారు. అసలు నిరుద్యోగుల మీద కేసులు పెట్టించి జైలుకి పంపించింది, నిరుద్యోగుల మీద లాఠీచార్జ్ చేసింది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ప్రవళిక అనే ఒక అమ్మాయి ఆత్మహత్య చేస్తుంది అశోక్ నగర్లో. ఆ ఆత్మహత్యని ఎవరు చిత్రీకరించింది? పోలీసులు మేనేజ్ చేసి ఇవాళ అది లవ్ లెటర్గా లేకపోతే ప్రేమ కథగా చిత్రీకరించింది కేటీఆర్ కదా. ఇవాళ ఆమె రాసినటువంటి 4 పరీక్షలకు ఆమె అప్లై చేసుకుంటే ఆల్ టికెట్ బయటకు వస్తేనే కదా. నిరుద్యోగి పట్ల అసత్య ప్రచారాలు చేసిన కేటీఆర్ క్షమాపణ చెప్పాలని ఆ రోజు నుంచి మొదలైంది. అసలు మాట్లాడే సోయి ఉందా? ఒక దద్దమ్మ కేటీఆర్ అనేటోడు. ఏం మాట్లాడుతుండా కేటీఆర్? ఓ మనిషి అసలు నిజంగా అన్నం తింటుండా? మనిషికి ఏమైనా గడ్డి తింటుండా? ఏం మాట్లాడుతుండు? వాస్తవాలు చెప్పాలి కదా. నేను అనేది విద్యార్థుల్ని, నీ ఆయంలో 10 ఏళ్ల కాలంలో వాళ్ళ బతుకులు ఆగమైపోయినాయి, వాళ్ళ భవిష్యత్తు లేకుండా పోయింది. ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తుంటే రాజకీయాలు వేరు. కనీసం నిరుద్యోగుల పరీక్షలు రాయండి, మీరు ఆందోళన చెందొద్దు. ఇంకేదైనా మీకు అన్యాయం జరిగితే వస్తాను మాట్లాడాలి కదా. రెచ్చగొట్టి అలా ఢిల్లీ అని, గల్లీ అని, వాడి బొంద అని, బోక్ అని ఏం మాట్లాడుతున్నాండి గారు ఒక పక్కన ఇప్పుడు మీరు అన్నారు ఏమని, వాళ్ళను ఆల్మోస్ట్ రెచ్చగొడతా ఉన్నారు అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, లాఠీ చార్జ్ చేసిన వాళ్ళు గతంలో అన్నారు. మీరు చేసేది కూడా ఇదే కదా. ఇలా ఢిల్లీకి పోయినటువంటి వాళ్ళు అసలు వాస్తవంగా వాళ్ళు నిరుద్యోగులు కాదంటారా? అసలు లాఠీచార్జ్ చేసింది అసలు నిరుద్యోగుడు కాదు, అసలు బీఆర్ఎస్ కోవటు వాళ్ళు. కేటీఆర్ ఉన్నటువంటి ఒక మూటను తయారు చేసిండు. మూటాలో కూడా మీడియా ముసుగులు ఒకడు, నిరుద్యోగ ముసుగు వేసుకుని ఒకడు. అసలు యూనివర్సిటీకి సంబంధం లేని బ్యాచ్. యూనివర్సిటీలో నిరుద్యోగులు, అసలైన నిరుద్యోగులు మీకు ఎక్కడ ఉంటారు? చిక్కడపల్లి లైబ్రరీలు ఉంటారు, సిటీ లైబ్రరీలు ఉంటారు, లేకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీలు ఉంటారు. ఇవాళ కేటీఆర్ చుట్టూ తిరిగేటోళ్ళు ప్రభుత్వం చుట్టూ తిరిగి యూట్యూబ్ ఛానల్ కనపడాలి, ప్రభుత్వం చుట్టూ దిష్టిమూలు దగ్ధం చేసేటోడు నిరుద్యోగ. అసలు నిరుద్యోగి అనేటోడు బయటకు వస్తాడా? ఉద్యమాలు చేస్తాడా? పోలీసులు అంటే ఎంత భయపడతారు, కేసు అంటే ఎంత భయపడతారు? వాడు దొంగ నిరుద్యోగులు తయారు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రయత్నం జరుగుతుంది. అసలైన నిరుద్యోగులు లైబ్రరీలో ఉన్నారు. కేటీఆర్ మొత్తం దొంగ నిరుద్యోగుల్ని ఒక ముసుగు వేసుకొని ఏమనంటే నిరుద్యోగులు కొట్టిన నీకు ట్విట్టర్లో పెడతాడు. ఆ ట్విట్టర్ కూడా బ్యాన్ చేయాలి.
కేటీఆర్కి మాట్లాడే నైతిక అర్హత లేదు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉంది, ఎక్కడ కూడా మీడియా స్వేచ్ఛ ఉంది, మాట్లాడే హక్కు ఉంది. గతంలో అసలు మీడియా స్వేచ్ఛ ఉందా? అసలు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే కూడా ఇవాళ కొన్ని ఛానల్ని పేర్లు పెట్టి కూడా గేట్ బయట ఉంచినటువంటి పరిస్థితి. మీలాంటి వాళ్ళ ఛానల్ని బయటకు వచ్చినాయా? ఎక్కడన్నా ప్రెస్ మీట్ కవర్ చేసే పరిస్థితి ఉన్నా? కాబట్టి తెలంగాణలో మీడియా వాళ్ళు ముఖ్యమంత్రితో మాట్లాడుతారు. ప్రజాస్వామ్యం ఉంది, ప్రజలకు అనుగుణంగా పాలన నడుస్తూ ఉంది. దీన్ని జీర్ణించుకోలేని కొంతమంది ఇవాళ కుట్ర చేస్తుండ్రు. ఇవాళ ఢిల్లీ నిరుద్యోగుల వెనుక కూడా కేటీఆర్ వస్తూ ఉంది. ఆయనే రైలు టికెట్లు బుక్ చేసి అక్కడ వసతి కల్పించి ఇవాళ ఒక ప్రాపగండ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణలో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వం ఒక జవాబుదారిగా ఒక పక్షపాతిగా పనిచేస్తుంది. అనుకోని పరిస్థితులలో కొన్ని సంఘటనలు జరుగుతాయి, దాన్ని పోలీసులు కూడా రియలైజ్ అవుతూ అంటారు. నిరుద్యోగులు ఇప్పుడు మీడియా లాగానే ఉండాలి. కొంతమందికి అంటగాగి కొంతమందికి కోవట్ రాజకీయాలు చేసి అతి ఉత్సాహం చేస్తే అట్లనే ఉంటుంది. మన చేసినోడు అతి ఉత్సాహం చేసిండు. ఇలా కేటీఆర్ దగ్గర మెప్పు పొంది ఏదో ప్రభుత్వం తిట్టి ముఖ్యమంత్రిని తిట్టే ప్రయత్నం మీడియా లాగానే ఉండాలి. మీడియా అనేది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉండాలి. కేవలం నేను కేటీఆర్కే ఒత్తాసు పలుకుతా, ఇక రోజు పొద్దున్న లేస్తే నాకు నోరు ఉంది, మైక్ ఉంది, కానీ నేను ముఖ్యమంత్రిని తిడతా అంటే పోలీసులు తన పని తాను చేస్తారు. కాబట్టి మన జరిగింది ఓయిలో కూడా అదే, అది కరెక్టే జరిగింది. మీడియా పని కాదు, మీడియా అనేది కాదు. మీడియాలో కొంతమంది నిబద్ధతతో ఉన్నారు, అటు ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు, ఇటు ప్రతిపక్షాలు విమర్శించే ఉన్నారు. అనుసారంగా ఇప్పుడు మీడియా అనేది ఒక న్యూట్రల్, ఒక స్వాతంత్ర వేదిక. నువ్వు ఒకరి దగ్గర వకాలత పుచ్చుకొని మాట్లాడితే ఎట్లా? మొత్తం కూడా మొన్న అరెస్ట్ అయినోడు, మొన్న మీడియా చేతిలో దెబ్బలు తిన్నాడు, అసలు మీడియానే కాదు, మొత్తం కేటీఆర్ దగ్గర కోవటు, కేటీఆర్ దగ్గర ఒత్తాసు పలుకొని మొత్తం ఒక ముఖ్యమంత్రిని పదే తిట్టే ప్రయత్నం జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి పోలీసులు తన పని తాను చేశారు, అందులో తప్పేం లేదు. దీక్షలు చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల ఎట్లా స్పందిస్తారు? దీక్షలు దొంగ దీక్షలు అండి. ఏం దీక్షలు అండి? మన బొంద దీక్షలు. నాకు అర్థం ఎవరు రమ్మన్నారు, వాళ్ళు ఎవరు చేయమన్నారు? అది ఏం దీక్షలు అండి? ఏమైనా ప్రజలు చేయమన్నారు? నిరుద్యోగులు చేయమన్నారు? వాళ్ళకి ఒళ్ళు బలి చేస్తారు, తిన్నదరక్క చేస్తారు. కాబట్టి వాళ్ళు తిన్నదరక్క చేస్తారు కాబట్టి వాళ్ళ దీక్షలు వాళ్ళే నిమ్మరసం దాగి వాళ్ళే మూసుకుంటారు. ఇలా అశోక్ అనేటువంటి వాడి నిమ్మరసం వాడే దాగి మూసుకుండు, రేపు జర్సన్ కూడా ఆయన లేవలేకుండా నిమ్మరసం దాగి మూసుకుండు. ఎవడు చేయమన్నాడండి? పనిపాట లేక ఏం దీక్షలు? వాళ్ళ మొగ దీక్షలు. ఏమన్నా నాకు అర్థం కాక వీళ్ళు ఏమైనా దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళ, లేకపోతే తెలంగాణ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళ? ఏందండి వీళ్ళు ఆర్టీఏలు వేసుకొని వినతి పత్రాలు ఇచ్చి తిరిగేటోళ్ళు సోలో పర్సన్స్? వీళ్ళు ఏమైనా జనాన్ని కదిలించే లీడర్లా? ఇప్పుడు ఎవరు నమ్మినా నమ్మకపోయినా కాలం నిర్ణయిస్తుంది. కాలం తన జవాబు చెప్పబోతుంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు 11,000 పోస్టులు ఇచ్చినాం, రేపు 11,000 మందికి అయితే నిరుద్యోగులకైతే న్యాయం జరుగుతుంది కదా. ఇప్పుడు 1,00,000 పోస్టులు ఇచ్చిన 1,00,000 మందే కదా, 5,00,000 మంది అయితే క్వాలిఫై కారుగా, 5,00,000 మందికి రారుగా. కాబట్టి ఇప్పుడు గెలుపు ఓటంలో ఇప్పుడు ఎవడైనా ఇప్పుడు 10 మంది గేమ్ ఆడతాం, అలా టాలెంట్ ఉన్నోడే గెలుస్తాడు. ఇప్పుడు 9 మంది టాలెంట్ రానోడు ఓడిపోయినోడు ఏంది? కాస్త అసంతృప్తి ఉంటుంది. కానీ న్యాయమైనోడు మాత్రం ప్రభావితం చేస్తాడుగా. ఇప్పుడు 11,000 మంది ఇంటూ 10 మంది వేసుకున్నా 10 లక్షల మందికి అయితే ఒక నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఇప్పుడు జాబ్ వచ్చినోనికి ఆనందం ఉంటుంది, ప్రభుత్వం దేవుడిలాగా కనిపిస్తాడు. జాబ్ రాకుండా వాడు చదవడానికి ఫెయిల్ అయ్యేటోనికి ప్రభుత్వం దయ్యంలాగానే కనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది దగులుబాజీలకు నేను ఒక స్టూడెంట్ లీడర్ని, నిరుద్యోగుల పక్షాన కొట్లాడినోని, తెలంగాణ ఉద్యమంలో ఉన్నోని, అసలు ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని కొట్లాడినోని. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నట్టు నేను ఒక ప్రభుత్వ ప్రతినిధి, ఆ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ప్రభుత్వం చేసే మంచి పని కూడా ప్రజలకు చెప్తున్నా. నేను ఎవరిని నాకు అర్థం కాకర్త ఎవరని చెప్పాలి? విద్యార్థులు అయ్యే అడుగుతున్నారు కదా, ఎవడి నేను అనేది ఇప్పుడు వాళ్ళకి ఎవరైనా కావచ్చు. ప్రభుత్వం మంచి చేసే పనులు ఏ రూపంలో అయినా చెప్పొచ్చు. మీడియా చెప్తుంది. ఎవరి మీడియా అంటే మీడియా మంచి చెప్తే కూడా వకాలత పుచ్చుకున్నట్ట. నాకు ఒక బాధ్యత ఉంది. గతంలో కేసీఆర్ నిరంకుశ విధానాలను నియంత్రపోకని ప్రజలకు చెప్పినాం. ఎవరైతేనే వాళ్ళకు ఒక ముఖ్యమంత్రి అయితేనే, ముఖ్యమంత్రి చెప్పేదాన్నే మనం ప్రజలకు చెప్తున్నాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పరు కదా. నాకు ఒక బాధ్యత ఉంది. ఒక పార్టీ ఇది, ఒక పార్టీగా ఆయన ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వం ముఖ్యమంత్రి చేసే పనులు మాలాంటి వాళ్ళం ప్రజలకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సి సంబంధించినటువంటి వాయిదా వేసేటువంటి అవకాశం ఉన్నది, ఇప్పుడు కూడా అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి అంటా ఉన్నారు ఒక పక్కన. రెండోది గ్రూప్ సంబంధించినటువంటి పోస్టులను కూడా పెంచేటువంటి అవకాశం ఉంటుందా లేదా? డిఎస్సి ఆల్రెడీ ఆల్ టికెట్లు వచ్చినాయి. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అందరి ముందే చెప్పిండు, మీడియా ముందే చెప్పారు. 11,000 మందికి రేపు నౌకరు రాబోతూ ఉన్నాయి. పంతులు వాళ్ళు పోయి పిల్లలకు చదువు చెప్పాలనే ఆలోచనతో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వాయిదా అనేది లేదంటున్నారు. ఇంకా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చెప్పేది పార్టీగా నేనే చెప్తాను. వాయిదా అనేది అందరు చెప్పారు, మీకు తెలుసు, నాకు తెలుసు. పరీక్షలు రాస్తున్నాయి, రేపు 17 నుంచి పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా అందులో ఏముందండి? గ్రూప్స్ ప్రభుత్వం కొంత దాని మీద తర్జన భర్జన ఉంది, దాని మీద సానుకూలంగా ఉంది.
ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. పెంచేటువంటి అవకాశం ఉండదు ఏమన్నా గ్రూప్ ప్రభుత్వం దాని మీద విధి విధానాలు వస్తాయి. అంటే మీరు కూడా సమీక్ష సమావేశాలలో పాల్గొంటా ఉన్నారు కదా, అట్లాంటి పోయి- ఆలోచన ఏమైనా చేసిందా? అట్లాంటి డిస్కషన్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. వెయిట్ అండ్ సీ. ఉమ్. దాని పట్ల ప్రభుత్వం ఏది చేసినా మీకు చెప్తాం, చేస్తాం. ముఖ్యమంత్రి గారు చాలా నిరుద్యోగ పక్షపాతిగా ఉన్నారు. ఆ ఎక్కడా కూడా లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఉన్నారు. ఉమ్. కొంతమందిని కుట్ర చేస్తూ ఉన్నారు. కాబట్టి నిరుద్యోగులు నమ్మొద్దు, ఓపిక పట్టండి, సమయం ఇవ్వండి. ఆవేశంగా పడి ఎవడో చెక్కులు పెడితే మీరు ఉలికి పడొద్దు దయచేసి అని కోరుతున్నాను. ఆల్రెడీ మీరు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఇప్పటికే తీవ్రంగా నేనేం వాళ్ళందరూ మండిపడతా ఉన్నారు. నేనేం మాట్లాడలేదు, విరుద్ధంగా వ్యాఖ్యలు నేను చేస్తా తప్పు ఉన్నారు. మాట్లాడలేదు, వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాను. నిజాలు మాట్లాడితే కొందరికి ఉంటుంది. ఇవాళ చాలామంది నిరుద్యోగులు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. సిద్దిపేట, మెదక్, ఆదిలాబాద్, మహబూబ్నగర్, నిజామాబాద్ నుంచి ఫోన్ చేసి మేము చదువుకుంటాం, ప్రభుత్వం చాలా మంచి పని చేస్తుంది, ఈ దేశంలో ఎక్కడ లేదు ఇన్ని పోస్టులు, కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో కూడా పట్టుమని 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు 11,000 పోస్టులను భర్తీ చేస్తా ఉన్నారు. మామూలు విషయం కాదు ఇది. వాళ్ళందరూ చెప్తా ఉన్నారు డిఎస్సి వాయిదా వేద్దాం చెప్పలే మీకు ఎవరు? వేయాలని చెప్పిల్లా? వాళ్ళు పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఉమ్. చాలామంది లైబ్రరీలో చదివే పిల్లలు కూడా వీడియోలు పంపిస్తూ ఉన్నారు. మీకు కావాలంటే వీడియోలు కూడా చూపిస్తాను. ఉమ్. దాంట్లో ఏం లేదు. ప్రభుత్వం ఇప్పుడు చాలా అడిగేటువంటి విద్యార్థులు అడిగేటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు కావంటారు. అది న్యాయమైంది కావచ్చు. కొంతమందికి బాధ ఉంటుంది, కొంతమందికి సమ్మతి ఉంటుంది. కాబట్టి కొంతమందికి ఆవేదన ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. మళ్ళీ తిరిగి వాళ్ళని మనం మళ్ళీ పోస్టులు వివిధ రూపాల్లో వాళ్ళని అకామిడేషన్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ప్రభుత్వం అనేది ఇదే చివరి కాదు, 10 ఏళ్ళు ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలాంటి 11,000 పోస్టులు 10 సార్లు వస్తాయి. వాళ్ళు రాయడానికి సిద్ధంగా ఉండమను. ఇలాంటి కుళ్ళు రాజకీయ పట్ల నాయకులను తిట్టి, ముఖ్యమంత్రులు తిట్టి, ఫేస్బుక్లో ఈ సోషల్ మీడియా జోలికి పోవద్దు. వాళ్ళ పుస్తకాలను నమ్ముకోండి, ప్రభుత్వాలను నమ్ముకోండి, వాళ్ళకి న్యాయం జరుగుతుంది.